టీఎస్ ఎఫ్సెట్ 2024 ర్యాంక్ ఎప్పుడు మనకి రిలీజ్ అవుతుంది అండ్ కీ డౌన్లోడ్ చేసుకోవాలి కదా. కీ, రెస్పాన్స్ షీట్ అండ్ మెయిన్ పేపర్ మనం డౌన్లోడ్ చేసుకుంటాము. వీటి ద్వారా మన మార్క్స్ ఏమైనా పెంచుకోవచ్చా, నార్మలైజేషన్ ప్రాసెస్ కాకుండా మనకి మార్క్స్ ఏమైనా పెరుగుతాయా, అండ్ వీటిని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు వచ్చిన మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుందో ఎలా తెలుసుకోవాలి, ఇలాంటి డౌట్స్ క్లారిఫై చేద్దామని ఈ వీడియో. ఈ నెల 22 నుంచి 25 లోపల మనకి రిజల్ట్స్ వస్తున్నాయి. ఒక్క నిమిషం చూడండి క్లారిటీగా. ఈ రిజల్ట్స్ అనేవి రాకముందే మీకు వచ్చిన మార్క్స్కి ర్యాంక్ ఎలాగో తెలుసుకోవచ్చు, అది కూడా నేను చెప్తాను. సో స్టూడెంట్స్, మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఆల్రెడీ నేను చేశాను, అది కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి. అయితే అది కాకుండా మార్క్స్ వర్సెస్ ర్యాంక్ కాకుండా మీకు ఒక మంచి టూల్ ఇస్తున్నాను. సో ఈ టూల్ కాలేజ్ దోస్త్ వాళ్ళది, చూడండి. సో దీంట్లో సింపుల్గా మీకు వచ్చిన మార్క్స్ అంటే కీలో మీకు వచ్చిన మార్క్స్ ఎంటర్ చేయండి. సో మీకు ఒక 65 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. 65 మార్క్స్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు చూపిస్తుందిగా చూడండి, నేము, కాలేజ్ నేము అండ్ మీ యొక్క ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. దాట్స్ ఇట్, మీ ర్యాంక్ మీ కళ్ళ ముందు ఉంటుంది. ఇది ఒక ర్యాంక్ ప్రిడిక్టర్. మనకి ర్యాంక్ రిలీజ్ అవ్వకముందే మన ర్యాంక్ ఎంత తెలుసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది స్టూడెంట్స్. అండ్ ఈరోజు 11 గంటలకు మనకి కీ అయితే రిలీజ్ చేస్తున్నారు కదా. సో మనకి 12th నుంచి 14th వరకు మనకి ఛాన్స్ ఉంది, మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ అబ్జెక్షన్ రేజ్ చేసుకోవచ్చు. ఈ అబ్జెక్షన్ రేజ్ చేయడం ఏంటి? సో మీరు కరెక్ట్ ఆప్షన్ పెట్టారు, మీకు మార్క్స్ రావు, అప్పుడు మార్క్స్ రావు టెక్నికల్ ఎర్రర్స్ ద్వారా చెక్ చేసుకోండి. సో మీకు ఎక్కడ మార్క్స్ రావట్లేదో మీరు అబ్జెక్షన్ రేజ్ చేస్తే మీకు మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. ఒక్క మార్క్ ఈజ్ ఈక్వల్స్ టు 10,000 ర్యాంక్ వేరియేషన్ ఉంటుంది. ఒక్క మార్క్ అనేది లైట్ తీసుకోవద్దు, ఓకే. 1 మార్క్ ఈజ్ ఈక్వల్స్ టు 10,000 ర్యాంక్ వేరియేషన్ ఉంటుంది. కాబట్టి సరిగ్గా కీ చెక్ చేసుకోండి, మీకు అన్ని కరెక్ట్గా ఇచ్చాడా లేదా, ఎక్కడైనా మీకు కరెక్ట్గా ఆప్షన్ ఉన్నా సరే మార్క్స్ ఇవ్వలేదా చెక్ చేసుకోండి. అబ్జెక్షన్ రేజ్ చేయాలి. అబ్జెక్షన్ రేజ్ చేసేది కూడా నేను చెప్తాను స్టూడెంట్స్. అబ్జెక్షన్ రేజ్ చేయాలి, సబ్మిట్ చేయాలి బిఫోర్ 14th. సో అబ్జెక్షన్ రేజ్ చేయాలి కూడా నేను కరెక్ట్గా మీకు వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. నథింగ్ టు వరీ. మీరు కేవలం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. సో ఖచ్చితంగా మీ మంచి ర్యాంక్ రావాలి, మంచి కాలేజ్ మీరు జాయిన్ అవ్వాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్టూడెంట్స్. ఆల్ ది బెస్ట్ చెప్తాను. మరి ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి.